సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ఇవాళ ఒక పాతకాలపు కొత్త వంట చేసుకుందామండి. ఈ వంటకం ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈజీగా సాయంకాలం పూట స్నాక్ లాగా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీయెస్ట్ థింగ్స్లో హెల్దీయెస్ట్ థింగ్ అనమాట. మామూలుగా మనం రాగులతోటి రకరకాల పదార్థాలు చేస్తాం. రాగి మాల్ట్ బాగా చేసుకుంటాం. అయితే ఈ మాల్టెడ్ రాగి పిండి మన దగ్గర ఉంటే గనక దాంతో సింపుల్గా లడ్డూ చేసుకోవటం. ఒకవేళ మాల్టెడ్ రాగి లేదు, రాగులు ఉన్నాయి అంటే అది చాలా లెంగ్దీ ప్రాసెస్ అండి. పూర్తి రాగులతోటి చేసేటువంటి లడ్డూలు అంత పలాటబుల్గా అయితే ఖచ్చితంగా ఉండవు, కానీ రాగి పిండితో చేసే లడ్డూలు మాత్రం చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా పనికొస్తుంది. ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు చిన్న స్నాక్ చేసి తీసుకెళ్ళాలి, ఒక స్వీట్ చేసి తీసుకెళ్ళాలంటే చేసి తీసుకెళ్ళచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి బాగుంటుంది. మనం ఆఫీస్ నుంచి వచ్చాక తినడానికి హాయిగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రాగులు కాల్షియం రిచ్, దానంత రిచ్ కాల్షియం ఇంకొక పదార్థమే ఉండదు. మన దగ్గర ఆల్రెడీ రాగి పిండి ఉంటే ఆ పిండితోటి చేసుకోవటం. ఒకవేళ పచ్చి రాగి పిండి అనుకోండి సుమారుగా ఉంటుంది, కానీ మాల్టెడ్ రాగి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మాల్టెడ్ రాగిని ఒక చిన్న బ్రీఫ్ సెషన్లో చెప్పేస్తాను. రాగులు బాగా శుభ్రంగా కడిగేసి గాలించి రాళ్ళు లేకుండా ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. రెండో రోజు పొద్దున వాటిని తీసి ఒక గుడ్డలో మూటగట్టి ఒక గోడ దగ్గర ఎక్కడైనా వేళ్లాడేసేయాలి. మూడో రోజు మార్నింగ్ మనం దాన్ని ఓపెన్ చేస్తుంటే ఒకరోజు నానబెట్టాం, ఒకరోజు వేళ్లాడగట్టాం, మూడో రోజు పొద్దున ఓపెన్ చేస్తే సన్నటి మొలకలు వస్తాయి. ఈ మొలకలు వచ్చిన రాగుల్ని మాల్టెడ్ రాగి అంటారు. వాటిని విశాలంగా కొంచెం పరిచి పెట్టి ఒక పూటంతా బాగా ఆరిపోనిస్తే హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో ఒక రోజులో ఆరిపోతుంది. కొంచెం బందరు, బెజవాడ, గుడివాడ అలాంటి ఊళ్ళల్లో మాత్రం 2-3 రోజులు పడుతుందండి. కొంచెం డ్రైగా అయిపోయినిచ్చాక చక్కగా మూకుడులో పోసి వేయించేసుకోవాలి. ఈ వేయించిన రాగి పిండి చాలా హెల్త్కి మంచిది. ఎంత అత్యద్భుతమైన పదార్థమో. దాంతో మనము రాగి ముద్ద చేసుకోవచ్చు, సంకటిలాగా చేసుకోవచ్చు, రాగి మాల్ట్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి అందరికీ ఇవ్వచ్చు. ఎవరైనా ఒక పర్టికులర్గా కొంతమందికి సూట్ కాదు, అది 1% ఉంటుందేమో, మిగిలిన వాళ్ళందరూ వాడేసుకోవచ్చు. అలా చేసుకున్నటువంటి రాగి పిండి ఉంటే దాంతో లడ్డూలు చేసుకోవటం చాలా సింపుల్. దాన్ని ఇంకా కొంచెం విటమిన్ రిచ్ ఉంచామంటే మంచి పదార్థాలు కలుపుతాం అందులో. ఇది మన రాగి పిండి. నేను మాల్ట్ చేసిన రాగి పిండి మీకు తెలియడం కోసమే రాగులు చూపించాం, కానీ వీటితోటి నేనేం చేయట్లేదు. పిండి తర్వాత ఏమో దీనికి ఏం చేయాలి, ఒక పెద్ద ఫుల్ కప్పు రాగి పిండి ఉంటే ఒక చిన్న కప్పు పల్లీలు, తర్వాత ఏమో ఒక 1/2 కప్పు నువ్వులు, ఈ 2 వేయించి పెట్టుకున్నాను. నువ్వులు వేయించాను, పల్లీలు కూడా వేయించాను. తర్వాత కాసిన బాదం పప్పులు, కాసిన జీడిపప్పులు, ఈ 4టిని ఈ రాగిపిండితో కలిపి లడ్డు చేసేస్తాం. దీంతో ఏంటంటే రాగులకి బెల్లము ద బెస్ట్ కాంబినేషన్ అండి. పంచదార రాగులు కలిపితే కొద్దిగా జలుబు చేస్తుంది. ఎవరైనా చేసుంటే గమనించి చూడండి. ఎప్పుడు కూడా పంచదారని రాగి మాల్ట్లో వాటిలో వేస్తే జలుబు చేస్తే చలవ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎండాకాలమైనా కూడా బెల్లం వాడుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మన దగ్గర పిండి ఉంటే చాలు. ఒకసారి కొంచెం మూకుడు పెట్టి మనం పల్లీలు, నువ్వులు ముందే వేయించేసుకున్నాం కదా, ఈ జీడిపప్పుని, బాదం పప్పుని కొద్దిగా నెయ్యేసి వేయించేద్దాం. వాటిని తీసి పక్కకు పెట్టి నేతిలో ఈ మన రాగిపిండి ఆల్రెడీ అది వేయించిందే, కానీ ఇప్పుడు లడ్డు చేసుకోవాలి కదా మనం, దానికోసం కొంచెం వేయించి అప్పుడు మనం గ్రైండ్ చేసేస్తే లడ్డు బ్రహ్మాండంగా వస్తుంది. కొంచెం నెయ్యి వేద్దాము. నేను కాస్త నెయ్యి ఎక్కువ వాడతానండి, మీ పద్ధతి ప్రకారం చేసుకోండి. జీడిపప్పులు, బాదం పప్పులు వేయించి తీసేసాక ఇంకా కొంచెం నెయ్యి వేయండి. ఒక 4 స్పూన్ల నెయ్యి వేస్తే ఈ లడ్డూలకు సరిపోతుంది. అయితే రాగిపిండి ఇది మెత్తటి పిండి కదా, చూడండి ఎంత మెత్తగా ఉందో. మాడిపోతుంది కాబట్టి సన్నటి ఫ్లేమ్ మీద అసలు మంట లేకుండా కూడా ఉంచుకుని కొంచెం సన్నటి మంట మీద ఎక్కువ మాడిపోకుండా, అంటే ఇది మెత్తటి పిండి కాబట్టి మాడుతుంది, అందుకని కొంచెం లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇది కమ్మని వాసన వచ్చేదాకా వేయించటమే. నెయ్యితోటి పూర్తిగా కవర్ అయింది. ఒకవేళ నెయ్యి చాలేదనిపిస్తే ఇంకో స్పూన్ వేసుకోండి నిర్మమాటంగా, ఏం పర్వాలేదు. దీన్ని తీసేద్దాం. స్టవ్ మీద నుంచి దించిన రాగి పిండిని ఒక పళ్ళెంలో వేసి చల్లారనివ్వండి. ఇది చల్లారినాక అప్పుడు పల్లీలు, నువ్వులు మనం వేయించి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, బాదాములు,
అన్నీ కలిపి బెల్లంతో సహా మిక్సీలో వేసేయచ్చు. అయితే వేడివేడిగా వేస్తే ఏమవుతుందంటే ఈ బెల్లం అంతా కరిగి బంకలాగా అయిపోతుంది, అంత కంఫర్టబుల్గా రావు లడ్డూలు. అయితే మనం ఇది మెత్తటి పిండి కదా, ఇవి రెండు దీంట్లో కలిపి వేసేస్తే బరకగా అవుతుందంటే మనకి ఆ బరకే కావాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? రాగి పిండి కదా, ఇది స్మూత్గా ఉంటుంది. మనం పైన వేసేటువంటి 3 పదార్థాలు 3 రకాల పప్పులు ఉన్నాయి కదా, ఇవి మాత్రం కొంచెం క్రంచీగా ఉంటాయి. లడ్డు తినేటప్పుడు పళ్ళకు తగులుతాయి, రుచి చాలా బాగుంటుంది. అండ్ బాగా అరుగుదలకి రావాల్సినటువంటి రాగి పిండేమో ఆల్రెడీ స్మూత్గానే ఉంది. సో అలా చేస్తే సరిపోతుంది. మిక్సీ చేసి లడ్డూలు చేసేసుకోవటమే. మొత్తం పదార్థాలన్నీ మిక్సీలో వేసేసాము, చూద్దాం ఎలా వచ్చిందో. చాలా క్రంచీగా ఉండదు, కొంచెం క్రంచీగా ఉంటుంది అంతే. మన బెల్లాన్ని బట్టి ఇది ఎంత జిగురుగా వస్తుంది అనేది ఉంటుంది. ఏమేమి వేసుకున్నాము? వేసిన పదార్థాలన్నీ కూడా హెల్త్కి మంచివే. కొంచెం పల్లి వాసన వస్తుంది, తర్వాత నువ్వుల వాసన కొద్దిగా వస్తుంది. నువ్వులు, పల్లీలు అన్నీ కూడా ఎదిగే పిల్లలకి మంచివి, పాలిచ్చే తల్లులకి మంచివి, తర్వాత పనిచేసే తల్లులకి మరీ మంచివి. పెద్దవాళ్ళకు కూడా అరుగుదలకు వస్తుంది. కొంచెం తక్కువ తీసుకోవాలి. రోజుకు ఒక రాగి లడ్డు తిని ఒక గ్లాస్ పాలు తాగితే చాలా హెల్తీగా ఉంటామని చెప్తారు. అయితే దీన్ని ఇలా కూడా ఉండ చేసేయచ్చండి. ఇలా ఉండ చేసినా కూడా బాగుంటుంది, కానీ కొంచెం పొడిగా ఉంటుంది. అందుకని చివరిగా ఏం చేద్దామంటే చిన్న కుక్స్ టచ్ అనమాట. ఉండలు చుట్టే ముందు మనం మినపసున్లో వేసినట్టుగా కొంచెం నెయ్యి వేడి చేసుకుని వేసుకుంటే వాసన చాలా బాగుంటుంది. కలపటానికి కూడా మనకు చక్కగా ఉంటుంది అన్నమాట. కలిపేసి ఉండలు చేసేసుకోవటమే. ఇవి నిలవ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక పదార్థం చేసినప్పుడు చాలా రోజులు నిల్వ ఉండాల్సిన అవసరం ఏంటి? ఒక 4-5 రోజుల్లో తినేస్తే మళ్ళీ ఫ్రెష్ టేస్ట్తో చేసుకోవచ్చు కదా. పిల్లల బాక్సుల్లోకి బాగుంటుంది, ఈవినింగ్ తినడానికి బాగుంటాయి. చూడండి, ఒక కప్ చేసి చూసి మనకు గనక నచ్చితే అప్పుడప్పుడు ఈ రాగి పిండితోటి లడ్డూలు చేసుకోవచ్చు. ఈ పైన నెయ్యి వేశాక మనం నెయ్యి చేయి చేసుకోకర్లేదు, తడి చేయి చేసుకోకర్లా. ఉండ ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ నెయ్యి అలవాటుని బట్టి వాడుకోండి, కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. ఇదిగోండి, హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రాగి లడ్డూలు రెడీగా ఉన్నాయి. ఇందులో మీరు ఏదైనా కొత్తవి యాడ్ చేసుకోదలుచుకుంటే, అంటే వాల్నట్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఆసక్తిని బట్టి. ఏవి కావాలంటే అవి కలపటం, ఏవి అక్కర్లేదు అనుకుంటే అవి తీసేయటం. పల్లీలు సూట్ కాకపోతే మానేయచ్చు. కావాల్సినవి యాడ్ చేసుకుని లడ్డూలు చేసి పెట్టండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ఫ్రెండ్స్కి కూడా. ఎవరైనా పిల్లలు, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా ఇలాంటి లడ్డూలు రెగ్యులర్గా కనుక తెప్పిస్తే వాళ్ళకి సమస్యలు తక్కువగా ఉంటాయి. బాగా వచ్చింది, ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఈ రెసిపీ చేసి చూశాక ఎలా వచ్చిందో మాకు మెసేజెస్ ద్వారా తెలియచేయండి.